ఈ మూవీ స్టార్టింగ్‌లో ఇద్దరు చిన్న పిల్లలు ఒక బాత్ టబ్‌లో ఆడుకుంటూ ఉంటారు. వారి వెనక వారి పేరెంట్స్ రెస్ట్ తీసుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ఇద్దరు కపుల్స్‌కి సెకండ్ మ్యారేజ్ అయి ఉంటుంది. వీరిద్దరి పేర్లు బిల్ అండ్ కిమ్. ఈ ఇద్దరు పిల్లలు వీరికి పుట్టినవారు కాదు. బిల్ కొడుకు బ్రాడ్, కిమ్ కూతురు డాన్. ఈ మూవీ మొత్తం డాన్ లైఫ్ గురించే ఉంటుంది. బ్రాడ్ అండ్ డాన్ బాత్ టబ్‌లో ఆడుకుంటూ ఉంటారు. బ్రాడ్ ఉన్నట్టుండి డాన్ కింద వేలు పెడతాడు. వెంటనే ఆ వేలుని ఎవరో కొరికిన విధంగా బ్లడ్ వస్తుంది. వెంటనే వారి పేరెంట్స్ అక్కడికి వస్తారు. కానీ బ్రాడ్ వాళ్ళకి ఏం చేశాడో నిజం చెప్పడు. అక్కడ జరిగేది డాన్‌కి ఏమాత్రం అర్థం కాదు. కట్ చేస్తే డాన్ పెద్దదై ఉంటుంది. తన కాలేజీలో ఒక గ్రూప్‌కి మెంబర్‌గా ఉంటుంది. తనొక స్పీచ్ ఇస్తుంది. అదేంటంటే మనం ఎప్పుడైనా మన ప్యూరిటీని లాస్ అవ్వకూడదని. అది కేవలం మన సోల్‌మేట్‌కి మాత్రమే దక్కాలంటూ స్పీచ్ ఇస్తుంది. స్పీచ్ అయిపోయిన తర్వాత డాన్ తన ఫ్రెండ్ కలిసి తన క్లాస్ రూమ్ దగ్గర నిల్చుంటుంది. అప్పుడు టోబే అనే ఒక కుర్రాడు వాళ్ళ క్లాస్‌లో కొత్తగా చేరి వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. డాన్ టోబేకి అట్రాక్ట్ అవుతుంది. టోబే కూడా డాన్ స్పీచ్‌కి ఫిదా అవుతాడు. తర్వాత డాన్ క్లాస్ నుండి ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ మదర్‌కి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. డాన్ చాలా బాధపడుతూ ఫ్రెష్ అవుదామని బాత్రూంలోకి వెళ్తుంది. కానీ డాన్ బ్రదర్ బ్రాడీ డాన్‌ని భయపెడుతూ ఉంటాడు. కట్ చేస్తే డాన్ మరుసటి రోజు స్కూల్‌కి వెళ్తుంది. రేన్ అనే ఒక స్టూడెంట్ డాన్‌ని ఇష్టపడతాడు. కానీ డాన్‌తో మాట్లాడే ధైర్యం చేయడు. నెక్స్ట్ సీన్‌లో స్కూల్ తర్వాత డాన్, టోబే వారిద్దరు ఫ్రెండ్స్ కలిసి మూవీకి వెళ్తారు. అక్కడ టోబే డాన్‌ని చూసి కిస్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ డాన్ దానికి ఏమాత్రం ఇష్టపడదు. మూవీ అయిపోయిన తర్వాత డాన్ తన ఫ్రెండ్స్ కలిసి టోబే కార్‌లో లేక్‌కి వెళ్తారు. అక్కడ డాన్, టోబేలు ఒకచోట కూర్చొని ముచ్చట చెప్పుకుంటారు. డాన్ టోబేతో నేను ఇప్పటికీ వర్జిన్నే అంటుంది. పెళ్లి తర్వాత నా హస్బెండ్ మాత్రమే నన్ను టచ్ చేయాలి అని టోబేతో చెప్తుంది. కొంతసేపటికి వాళ్ళంతా లేక్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ డాన్ బెడ్ పైన పడుకొని టోబేకి తనకి మ్యారేజ్ అయినట్టు కలగంటుంది. తర్వాత వారిద్దరికి ఫస్ట్ నైట్ జరుగుతున్నట్టు డ్రీమ్ వస్తుంది. ఫస్ట్ నైట్ డ్రీమ్ మధ్యలో సడన్గా నోటి నిండా పళ్ళతో కూడిన ఒక ఆకారం గుర్తుకొస్తుంది. దెబ్బకి డాన్ తన కల నుండి బయటకు వస్తుంది. మరుసటి రోజు డాన్ టోబేకి కాల్ చేసి లేక్ దగ్గరికి ఒంటరిగా రమ్మంటుంది. డాన్ కాల్ చేసిన వెంటనే టోబే లేక్ దగ్గరికి వస్తాడు. ఇద్దరు కలిసి లేక్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తారు. కొంతసేపటికి వారిద్దరు నీటిలో కిస్ చేసుకుంటారు. డాన్ లేక్కి ఆనుకొని ఉన్న గుహలోకి వెళ్తుంది. టోబే ఆ గుహలోకి వెళ్ళబోతే డాన్ పైకి రావద్దు అక్కడే ఉండిపో అంటుంది. కానీ టోబే ఇక్కడే ఉంటే చలికి గడ్డగడ్డిపోయేలా ఉన్నా అని డాన్ దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుంటాడు. వీళ్ళిద్దరు మరలా కిస్ చేసుకుంటారు. టోబే డాన్ని ఫిజికల్ ఫోర్స్ చేస్తాడు. కానీ డాన్ దీనికి ఒప్పుకోదు. డాన్ని ఫిజికల్ ఫోర్స్ చేస్తున్నప్పుడు తన తలకి ఒక రాయి తగిలి అన్కాన్షియస్ అవుతుంది. ఇదే టైం చూసుకొని టోబే తనతో ఇంటిమేట్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. అప్పటికే మెలకు వచ్చిన డాన్ నో అని గట్టిగా అరుస్తుంది. అప్పటికే టోబే తనతో ఇంటిమేట్ అయ్యి సగంలో ఉంటాడు. డాన్కి కోపం వచ్చి గట్టిగా టోబేని నెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పటికే టోబే పెనిస్ని డాన్ కింద ఏదో భాగం కొరికినట్టుగా అనిపిస్తుంది. టోబే పెనస్ ఎంతవరకు లోపలికి వెళ్ళిందో అంతవరకు తెగి కింద పడిపోతుంది. టోబే బిగ్గరగా అరుచుకుంటూ నీటిలోకి దూకేస్తాడు. డాన్ కూడా భయం పుట్టి బిగ్గరగా అరుచుకుంటూ కొంతసేపటికి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. డాన్ ఇంటికి వచ్చిన మరుక్షణమే స్నానం చేసి ఇలా ఎందుకు జరిగిందో గూగుల్‌లో సెర్చ్ చేస్తుంది. డెంటాటా అనే ఒక ఆర్టికల్‌ని చూస్తుంది. ఈ డెంటాటా ఆర్టికల్ ఏంటంటే ఒక శాపగ్రస్తురాలైన మహిళ యోనిలో ఒక పెద్ద పళ్ళు కలిగిన క్రీచర్ ఉండి ఆ యోనిలోకి ఏది వచ్చినా దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుందనే ఈ ఆర్టికల్ అర్థం. దాన్ని చూసి భయపడిన డాన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది. కానీ డాన్ అదే మొదటిసారి చెకప్‌కి రావడం అని తెలుసుకున్న డాక్టర్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని డాన్ యొక్క వజైనా ఫ్లెక్సిబిలిటీ చెక్ చేయాలని చెప్పి అతని చేతికున్న 4 వేలనే డాన్ వజైనాలో పెడతాడు. డాక్టర్ చేతిని లోపల పెట్టగానే డాన్ నొప్పి భరించలేక తీసేయమని చెప్తుంది. సరిగ్గా అదే సమయానికి టోబేకి జరిగిన విధంగానే డాక్టర్ వేళ్ళని కూడా ఏదో పట్టుకున్నట్టుగా ఉంటుంది. చేతిని బయటికి తీసే ప్రయత్నం చేసిన డాక్టర్కి తన చెయ్యి బయటకు వస్తుంది కానీ వేళ్ళు ఎంతవరకు లోపల పెట్టాడో అంతవరకు తెగి కింద పడిపోతాయి. డాన్ భయంతో అరుచుకుంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చేసరికి డాన్ మదర్ నేలపైన స్పృహ లేకుండా ఉంటుంది. డాన్ స్టెప్ బ్రదర్ ఆమెను పట్టించుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తల్లిని హాస్పిటల్లో చేర్చి తన స్టెప్ ఫాదర్కి మొత్తం జరిగిందంతా చెప్పి ఏం చేయాలో తెలియక డాన్ తన స్కూల్ ఫ్రెండ్ అయిన రేన్ దగ్గరికి వెళ్తుంది. నిజానికి రేన్ కూడా డాన్ని ఎప్పుడెప్పుడు అనుభవించాలని చూస్తుంటాడు. డాన్ అతని దగ్గరికి వచ్చి ఏడుస్తూ నా వల్ల ఒకరు చనిపోయారు, మరొకరు గాయపడ్డారు, నా తల్లి హాస్పిటల్లో ఉంది అని రేయన్తో ఏడుస్తూ చెప్తుంది. కానీ రేయన్ అవేవి పట్టించుకోకుండా ముందు నువ్వు ఫ్రెష్ అప్ అని చెప్తాడు. తర్వాత రేయన్ డాన్కి ఒక టాబ్లెట్ ఇచ్చి వీటిని మా మదర్ స్ట్రెస్ రిలీఫ్ కోసం వాడుతుందని చెప్తాడు. ఆ టాబ్లెట్ తీసుకున్న తర్వాత డాన్ మత్తులోకి జారుకుంటుంది. రేయన్ ఒక వైబ్రేటర్ సహాయంతో డాన్ని రెచ్చగొడతాడు. కానీ డాన్ నా మాట విను, అనవసరంగా కట్ అయిపోద్ది అంటుంది. కానీ రేయన్ నాకేం కాదు, నేను సూపర్ హీరోని అనుకుంటూ డాన్తో ఇంటిమేట్ అవుతాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే రేయన్కి ఏమీ కాదు. డాన్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది.
మరుసటి రోజు మార్నింగ్ రేన్ డ్వాన్కి వైబ్రేటర్ చూపించి డ్వాన్ని మరలా రెచ్చగొడతాడు. వీరిద్దరు మళ్ళీ ఇంటిమేట్ అయ్యి సగంలో ఉన్నప్పుడు రేన్ ఫ్రెండ్ దగ్గర నుండి కాల్ వస్తుంది. రేన్ వెంటనే మన బెట్టింగ్లో నేను గెలిచాను అని తన ఫ్రెండ్తో అంటాడు. డ్వాన్ ఏంటా బెట్టింగ్ అని అడిగితే నేను ఎప్పటికైనా నిన్ను అనుభవించాలనేది మా బెట్టింగ్ అని రేన్ డ్వాన్తో అంటాడు. డ్వాన్ ఒక్కసారిగా రెయిన్ వైపు కోపంతో చూస్తుంది. ఇంకేముంది రెయిన్ పేనస్ కూడా తెగి కింద పడిపోయి ముక్కలు ముక్కలు అవుతుంది. డ్వాన్ మాత్రం చాలా సింపుల్గా నీలాంటి వాళ్ళకి ఇలానే జరగాలని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడే డాన్కి ఒక విషయం అర్థమవుతుంది. తను ఇష్టపడి చేస్తే ఏమీ కాదు, లేదంటే తెగి ముక్కలు ముక్కలు అవుతుందని. కట్ చేస్తే బ్రాడీ తన స్టెప్ మదర్ని పట్టించుకోలేదని బిల్ బ్రాడీతో గొడవ పడటానికి అక్కడికి వెళ్తాడు. ఆ గొడవలో బ్రాడీ తన పెంపుడు కుక్కను బిల్ మీదకి వదిలేస్తాడు. తర్వాత బ్రాడీ డాన్ అంటే నాకు చాలా ఇష్టమని, నీ వల్ల నీ భార్య వల్ల తను నాకు చెల్లెలైందని, అందుకే మీరంటే నాకు ఇష్టం లేదని చెప్తాడు. కానీ అప్పటికే బ్రాడీ డాగ్ బిల్లుని గొంతుపైన బాగా గాయం చేస్తుంది. డాన్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తన మదర్ చనిపోయిందన్న వార్త వింటుంది. హాస్పిటల్కి తన స్టెప్ ఫాదర్ బిల్లుతో పాటు బ్రాడీ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తుంది. సారీ, ఆవిడ చాలాసేపు పిలిచింది, కానీ బ్రాడీ ఇదంతా మాకు కామన్, పట్టించుకోవద్దని బెదిరించాడని బ్రాడీ గర్ల్ ఫ్రెండ్ అంటుంది. ఈ విషయం విన్న తర్వాత డాన్ చాలా కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా బ్రాడీపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. ఇంటికి వెళ్ళి అందంగా రెడీ అయ్యి బ్రాడీ ఉండే రూమ్కి వెళ్తుంది. మనం చిన్నప్పటి నుండి అన్నా చెల్లెల్లా పెరగలేదు, నీ కోరిక తీర్చడంలో తప్పేం లేదని అంటుంది. ఎప్పుడెప్పుడు తనని అనుభవించాలని అనుకుంటున్న బ్రాడీకి ఇది ఒక మంచి అవకాశంలో అనిపించింది. కానీ తానే వచ్చి ఇంటిమేట్ అవుదాం అని అనడంతో బ్రాడీకి డాన్పై అనుమానం వచ్చి మొత్తం చెకప్ చేసి ఏమీ లేకపోవడంతో ఆమెతో కలుస్తాడు. బ్రాడీ పనిలో బాగా బిజీగా ఉన్న సమయంలో డాన్ బ్రాడీ వైపు కోపంగా చూస్తుంది. అంతే, ఇంకేముంది, బ్రాడీ పీనస్ కూడా తెగి కింద పడిపోతుంది. తెగిపడిన పీనస్ ను బ్రాడీ పెంపుడుకు వచ్చి మొత్తం తింటుంది. కట్ చేస్తే డాన్ అక్కడ నుండి వేరే చోటుకి వెళ్లే దారి మధ్యలో ఒక కారుని ఎక్కుతుంది. డాన్ వెళ్లాల్సిన చోటు వచ్చింది, కానీ ఆ కారులోని ముసలివాడు కార్ డోర్ ని లాక్ చేస్తాడు. ఆ ముసలివాడు డాన్ నుండి ఏదో కోరుకుంటున్నాడని డాన్కి అర్థమవుతుంది. డాన్ వెంటనే నీకు మూడిందిరే అన్నట్టుగా ఆ ఓల్డ్ మ్యాన్ వైపు చూస్తుంది. ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది.